మాది ముస్లిమ్స్ కోసమే పుట్టిన పార్టీ అని అన్నారు కదా. కాంగ్రెస్తో పాటు సొంత పోరాటంతో పాటు పుట్టిన పార్టీలే కదా ఇవి. మరి ఎందుకు పాత బస్తీ ఈ రోజుకి అంత గలీజ్గా, అంత నీచంగా, అంత డెవలప్మెంట్ లేకుండా, అంత ఎడ్యుకేషన్ లేకుండా ఉంది? ఏం చేశారు మీరు? వీళ్ళు ఎవరు ఏమీ చెయ్యరు, కానీ ఇలాంటి ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మామూలు జనం ఏం చేయరు. మామూలు జనం అందరూ హాయ్ బాయ్ అని కలిసే ఉంటారు. కేవలం రాజకీయ నాయకులు అవి చేస్తారు. అది. బట్ రేవంత్ రెడ్డి గారు ఇన్ ఆపోజిట్ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, ఆయన నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా ఉండింది అనేది ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి మేబీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే అతను ఎప్పటి వరకు ఈ నిజాం పాలన ఇలా జరిగింది, అదే నిజాయితీగా తీశారు అనుకున్నంత వరకు నో డౌట్ రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ రోజు ఉన్న పార్టీ ఏంటి? ఇక్కడ ఉన్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫైట్ చేసి వార్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారం ఆధ్వర్యంలోనే కదా. కాబట్టి సపోర్ట్ చేయాల్సిందే. అయితే లోకల్ ముస్లిం పార్టీస్కి ఏమైనా తగ్గి మళ్ళీ మాటలో మార్పు వస్తే చెప్పలేము, దాన్ని మనం వ్యతిరేకించకూడదు. బట్ ఆయన నేననుకోవడం